గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. హే రామ్, నువ్వేంటి ఇక్కడ? అది సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. రా. కూర్చో రామ్. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? నువ్విస్తే ఉద్యోగం తీసుకుంటా. ఏంటి జోకా? కాదు, సీరియస్గానే అడుగుతున్నాను. ఐ వాంట్ ఎ జాబ్. నీకు జాబ్ ఏంట్రా? నీకు నా పరిస్థితి తెలుసు కదా కార్తీక్. ఒకప్పుడు 5 లక్షలు అవసరం అయితే నువ్వే హెల్ప్ చేయాల్సి వచ్చింది. ఆ డబ్బులతోటే మా మావగారిని కాపాడుకున్నాను. ఆ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారింది. ఇప్పుడు నాకు రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఏ సంబంధం లేదు. నేనుగా బతుకుతున్నాను. అంటే మీ తమ్ముడు చివరికి నిన్ను బయటకు పంపించేశాడా? చచా, అలాంటిదేం లేదు కార్తీక్. నా అంతటి నేనే బయటకు వచ్చాను. ఎప్పటికైనా రావాల్సిందే కదా అని నేనే వచ్చేశాను. నాకిప్పుడు జాబ్ చాలా అవసరం కార్తీక్. ఏ జాబ్ అయినా పర్వాలేదు. రామ్, నీలాంటి వాడు జాబ్ అడగడం ఏంట్రా? నువ్వు నాకు సపోర్ట్గా ఉంటే నేను చాలా ఎదుగుతాను. నిన్ను పార్ట్నర్గానే చేర్చుకుంటాను. నాకు పార్ట్నర్ కావాలనే ఆశ లేదు కార్తీక్. రామ్, నిజం చెప్పాలంటే నా కంపెనీ ఫైనాన్షియల్గా చాలా నష్టాల్లో ఉంది. సరైన గైడెన్స్ లేక చాలా నష్టపోయాను. అందుకే నా బిజినెస్కి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే పార్ట్నర్ని వెతుకుతున్నాను. ఇలాంటి టైంలో నువ్వు నాతో ఉన్నావు అంటే ఈసారి నేను ఎలాంటి రాంగ్ స్టెప్ వేయను. నాకు సపోర్టింగ్గా నువ్వు నిలబడు. ఇప్పుడే నువ్వు నాతో జాయిన్ కావచ్చు. దాన్ని నువ్వు జాబ్ అనుకుంటావో, లేదా పార్ట్నర్షిప్ అనుకుంటావో, లేదా సలహాదారుడు అనుకుంటావో నీ ఇష్టం. థ్యాంక్ యూ కార్తీక్. కానీ ఒక చిన్న విషయం. ఏంటి? నేను ఇక్కడ జాయిన్ కాగానే నీకు శశి నుంచి ఒక థ్రెట్ వస్తుంది. నన్ను జాబ్ నుంచి తొలగించాలని చాలా ఒత్తిడి కూడా తెస్తుంది. నాన్సెన్స్. నా మీద ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళెవరు, నేనెవరు? అసలు ఆ కంపెనీకి నాకు ఏం సంబంధం ఉంది? నేనేం వాళ్ళ కింద పనిచేయడం లేదు. వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోవడానికి. నేనేం వాళ్ళ చేతిలో కీలు బొమ్మను కాదు రామ్. చాలా చాలా థ్యాంక్స్ కార్తీక్. అయితే రేపటి నుంచి వచ్చి జాయిన్ అవుతాను. నిన్నిప్పుడే జాయిన్ అవ్వమన్నాను కదా. జాబ్ వచ్చిందనే విషయం మా ఆవిడికి చెప్పి తనని హ్యాపీ చేయాలి కార్తీక్. ఓ, అలా అంటావా? ఓకే, నీ ఇష్టం. ఓకేరా, సరే వెళ్ళొస్తాను. అంతా రివర్స్ అయిందిరా. ఈరోజు అస్సలు బాలేదు. అంతా అప్సెట్. రే, ఆన్లైన్ బెట్టింగ్స్ అంటే అంతేరా. వస్తే అలాగే వస్తాయి, పోతే అలాగే పోతాయి. ఇంకేం వస్తాయిరా? ఇదేమన్నా మామూలు లాసా? అమూల్య, అమూల్య, ఎక్కడ చచ్చావే? త్వరగా రా. వస్తున్నానండి. ఏ అమూల్, ఏంటండి? లోపల కబోర్డ్లో మందు బాటిల్ ఉంటుంది, తీసుకురా. ఈ టైంలోనా? అంటే దానికి ముహూర్తం పెట్టించుకో తాగాలా? అది కాదండి, పట్టపగలు తాగడం ఏంటి? నాకు అస్సలే చిరాగ్గా ఉంది. పిచ్చి పిచ్చిగా వాగావంటే మొహం పగిలిపోతుంది. నన్ను ఇరిటేట్ చేయకుండా వెళ్ళి తీసుకురా. మీ ఆరోగ్యం ఏమవుతుందోనని కాస్త చూసుకోరా మీరు. నన్ను చావమన్నా ఇప్పుడల్లా చావను గాని నువ్వు వెళ్ళి మందు తీసుకురా. అసలు మిడిల్ డ్రాప్ అయ్యుంటే కొంతలో కొంతైనా డబ్బులు మిగిలేవురా. అనవసరంగా ఇంకా ముందుకు వెళ్ళాను. వెళ్ళి త్వరగా స్టఫ్ ఏమైనా తీసుకురా. ఇంట్లో ఏం లేవండి. లేవు అంటే ఏమవుతాయి? మొత్తం అంతా కూర్చుని తిన్నావా? మీరే తినేశారు కదండి. ఏంటే వాగుతున్నావు? లోపలికెళ్ళి తినడానికి ఏమన్నా చేసి పట్టుకురా.
ఏం కావాలన్నా చేయడానికి టైం పడుతుంది. రే 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 ఆగరా. నువ్వెందుకురా టెన్షన్ పడతావు? ఇప్పుడేంటి స్టఫ్ కావాలి అంతే కదా. ఉండు, ఈ మధ్యన ఇక్కడ స్వగృహ ఫుడ్స్ ఏదో పెట్టారు, ఒకసారి తిన్నాను, చాలా బాగుంది. హోమ్ డెలివరీ కూడా ఉంది, ఆర్డర్ చేస్తానుండు. తొందరగా చేరే బాబు, మందు వేయకపోతే పిచ్చెక్కేలా ఉంది. హలో, సీతారామ స్వగృహ ఫుడ్స్. హలో, తినడానికి ఏమున్నాయమ్మా? మీకేటి కావాలో సెపరేటీ నేనే చెప్తాను. ఆ వినుకుని మీకేటి కావాలో చెప్పండి. పకోడీలు, సేకోడీలు, జంతికలు, కారబూంది, కారపూస, వేయించిన జీడిపప్పు, శనగపప్పు. ఓయబ్బో, అవి ఇవి కాదు, మీకేటి కావాలంటే అన్నీ రెడీగా ఉన్నాయి. అట్టాగేనండి, అట్టాగే. ఎంత అయిందమ్మా? అంతా కలిపి 1000 రూపాయలైనది. మాకు ఫోన్పే, గూగుల్ పే కూడా ఉన్నది. తమరి ఈ నెంబర్కే కొట్టేసి అడ్రస్ ఎట్టేయండి, డోర్ డెలివరీ ఇచ్చేస్తాం. అట్టాగేనండి. సీతమ్మ గారు వస్తున్నా. 1000 రూపాయలు ఆర్డర్ అండి. ఇదిగో డబ్బులు కూడా పంపేసినారు. రత్తాలు, నిన్నొదిలేస్తే వ్యాపారం ఎక్కడికో తీసుకెళ్లిపోయేలా ఉన్నావు. కాదు, వాళ్ళేమున్నాయని అడగగానే గడగడా అన్నీ చెప్పేశావు కదా. నీకొక విషయం తెలుసా? అందులో కొన్ని మన దగ్గర లేవు. వ్యాపారం అట్టాగే చేయాలమ్మగారు. హోటల్కి పోయినప్పుడు మీరు చూడలేదేటి? ఏమున్నాయి అంటే ఇడ్లీ, పూరి, దోశ, ఉప్మా అనుకుంటూ ఇంత పొడుగున చెప్తారు. మనం ఏదైనా అడిగితే అదే లేదంటాడు. ఆడి దగ్గరుందే మనకెట్టేస్తాడు. ఇది అంతేనమ్మా, మన వాళ్ళకి అలాగే చెప్పాలి. అట్టాగైతేనే మన వ్యాపారం చేద్దాము. ఇదిగోమ్మా వాళ్ళిచ్చిన ఆర్డరు, ఎళ్ళిచ్చిరండి. నిజంగా నీ దగ్గర చాలా నేర్చుకోవాలి రత్తాలు. సరే, నేను వెళ్ళి ఇవి ఇచ్చేసొస్తాను. నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండు. అట్టాగే అమ్మగారు, మీరెళ్ళండి. అలాగే. పకోడీలు, చెగోడీలు, జంతికలు, కారపూస. ఏ ఆపు ఆపు, ఎవరైనా అడిగితేనే చెప్పు, అంతేగాని బండి మీద అమ్మినట్టు అలా అరవద్దు. ఇది షాపు, బండి కాదు కదా. అట్టాగేనమ్మా, మీరు బేగే వెళ్ళి ఇచ్చేసిరండి. అలాగే. చందు, ఏంట్రా ఇది? పట్టపగలే మొదలు పెట్టావా? దేనికైనా ఒక వేళపాళ ఉంటుందిరా. ఊరుకోమా, నేనసలే బోలెడంత బాధలో ఉన్నాను. మందు తాగకపోతే నాకు మనశ్శాంతే ఉండదు. అంత బాధ ఏమొచ్చిందిరా? బాగానే ఉన్నావు కదా. ఏ పని చేయకుండా డబ్బులు చేతికందుతున్నాయి కదా, ఇక బాధ ఎందుకురా? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, అనవసరంగా ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టాను. ఉన్న డబ్బు మొత్తం పోయింది. అయినా నీకిదే మాయరోగంరా. కడుపులో చల్ల కదలకుండా చేతికి డబ్బులు వస్తుంటే అవి తీసుకుపోయి బెట్టింగ్లో పెడతావా? అందుకేరా కష్టపడి పని చేయాలి అని చెప్పేది. అదే కష్టపడిన సొమ్మైతే ఇలా చేసేవాడివా? బా, అసలే ఉన్నదంతా పోగొట్టుకుని నేనేడుస్తుంటే మధ్యలో నీ గోలేంటమ్మా? ఏమాత్రం పోగొట్టవేంటి? ఎంతో కొంత పోయిందిలే. ఇప్పుడు మళ్ళీ దాన్నెందుకు అడుగుతావు? నేను చెప్పను. సరేలే, చెప్పకపోతే చెప్పకపోయావు గాని అనవసరంగా దీని గురించి దిగులు పడకు. ఎంత పోయినా పర్వాలేదులే. మీ అత్తగారు వాళ్ళు ఉన్నారు కదా, పోయిందంతా వాళ్ళ దగ్గర లాగేసుకుందాంలే. నువ్వేం బాధపడకు. వాళ్ళెందుకు ఇస్తారు? ఏ కూతురు కోసం ఆ మాత్రం చేయలేరా ఏంటి? వాళ్లే ఇస్తారులేరా. నా మాట విని నీ పెళ్ళాన్ని పుట్టింటికి పంపించు. 4 రోజులు అక్కడే వదిలేస్తే వాళ్లే వచ్చి ఏం కావాలి బాబు అంటారు. పోయిందంతా లాగేసుకో. అత్తయ్య, ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? ఈయన బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుంటే మా వాళ్ళు డబ్బులు ఇవ్వాలా? తప్పులు చేస్తున్న కొడుకుని మందలించాల్సింది పోయి ఇలాంటి సలహాలు ఇస్తున్నారా? అయినా మా అమ్మా నాన్నలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇప్పటి వరకు ఇచ్చింది చాలదా? ఏయ్, ఏంటే నోరు లేస్తుంది? ఏ అంత డబ్బు పెట్టుకుని ఏం చేసుకుంటారు? కూతురి కోసం ఆ మాత్రం ఇవ్వలేరా? ఆ మాత్రం ఇవ్వలేని వాళ్ళు కూతుర్ని కనడం ఎందుకు? అంటే ఆడపిల్లని కనడమే తప్పంటారా?
మీరు సాటి ఆడవాళ్ళు అయ్యుండి కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇదే మాట మీ అమ్మా నాన్నలను అడుగుంటే ఏం చెప్పేవారు? ఏంటి ఆ? ఏంటి మా అమ్మా నాన్న గురించి మాట్లాడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? మీరన్నదే అన్నాను గాని నేను వేరేదేం మాట్లాడలేదు కదా అత్తయ్య. ఏంటి మా అమ్మకి ఎదురు సమాధానం చెప్తున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? నిన్ను ఆగు! వదినా, చందు, ఏంటిదంతా? అసలు ఇది ఇల్లు అనుకున్నావా, బార్ అనుకున్నావా? అమ్ములు, నువ్వెందుకు ఇదంతా భరిస్తున్నావు? ఇలా జనాల్ని వెంటేసుకుని వచ్చి తాగుతుంటే నువ్వెలా ఒప్పుకున్నావు? నాకేమైనా చెప్పి చేస్తారా వదినా? ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాడని ఇలా ఇంటిని బార్గా మార్చారు. ఏంటి మీ వదిన కంప్లైంట్ చేస్తున్నావు? ఆవిడ చేంజ్ చేస్తుందంట. ఏయ్, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు? నిన్నెవరు రమ్మన్నారు? ఇదిగో మీ కొడుకే రమ్మన్నాడు. నేనా? అవును, తినడానికి జంతికలు చెకోడీలు కావాలని ఆర్డర్ పెట్టారు కదా, అవి ఇచ్చిపోదామనే వచ్చాను. మేము ఆర్డర్ చేసింది సీతారామ స్వగృహ ఫుడ్స్కి కదా. అదెవరిదో కాదు, నాదే. ఇంట్లో నుంచి గెంటేస్తే చివరికి జంతికలు చెగోడీలు అమ్ముకుంటున్నారన్నమాట. అవును, మీలాగా అత్తగారి సొమ్ము మీద ఆశపడి దొరికిందల్లా దొరికినట్టు దోచేసుకోకుండా కష్టపడి సంపాదించుకుంటున్నాం. ఇదిగోండి మీ ఆర్డర్. చూడు, ఇప్పటికే చాలా డబ్బులు తిన్నావు. వాటిని జాగ్రత్తగా చూసుకుని జీవితంలో స్థిరపడ్డానికి ప్రయత్నించు. అంతేగాని ఇలా ఆన్లైన్ బెట్టింగులో ఆడి డబ్బులు పోగొట్టుకుని చివరికి బికారిలాగా అయిపోకు. నీలాగే ఆన్లైన్ గేమ్లకి బెట్టింగ్లకి అలవాటు పడి చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. కొడుకుకి మంచి చెప్పాల్సింది పోయి అత్తగారి ఇంటి మీద పడి తినమని సలహాలిస్తున్నావంటే అసలు నువ్వేం తల్లివో నాకర్థం కావట్లేదు. ఏయ్, నిన్ను! ఇదిగో చూడు, అప్పుడంటే నేను ఆ ఇంటి కోడల్ని. కుటుంబం మర్యాద కోసం సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు నన్ను ఆపేవాళ్ళు కూడా లేరు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నోటితో కాదు, చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది. చూడములు, అమ్మగా ఆవిడ ఎలాగూ పట్టించుకోదు. కనీసం భార్యగా నువ్వైనా చందుని ఒక దారిలో పెట్టి నీ కాపురాన్ని నువ్వే చక్కదిద్దుకో. భరిస్తూ పోవడం కాదు, అప్పుడప్పుడు బరి తెగింపు కూడా అవసరమే. అది తెలుసుకోమ్మా. పోవే. ఎంత పనిచేసావే! నన్ను ఎన్ని కొట్టినా పర్వాలేదు, కానీ ఇలాంటివి ఇంట్లో పెడితే మాత్రం నేను ఇలాగే చేస్తాను. ఏంట్రా ఇది? దానికి కొమ్ములు ములుస్తున్నాయిరా. అమ్మా, దాని సంగతి వదిలే. బంగారం లాంటి బాటిల్ పగిలిపోయింది. ఛ! అమరాణి, ఏమైందమ్మా? ఇద్దరు అదోలా ఉన్నారు. ఏమైంది? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? ఏంటమ్మా, ఏమైందో చెప్పండి. ఏం లేదు తాతయ్య. అదేం లేదు తాతయ్య. ఇంతకీ
మీకు దేవుడి దర్శనం బాగైందా? బాగా జరిగిందమ్మా. అందరి పేరు మీద అర్చన కూడా చేయించుకొని వచ్చాను. ఇదిగమ్మా ప్రసాదం. తాతయ్య, రాము సీతల పేరు మీద కూడా మీరు పూజ జరిపించాల్సింది. భలేదానివమ్మా. వాళ్ళ పేరు మీద అర్చన చేయించకుండా ఎలా ఉంటానమ్మా? వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని పూజ చేయించాను. నా కోరిక కూడా అదే తాతయ్య. ఎవరి సహాయం లేకపోయినా వాళ్ళిద్దరూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. రామ్ సీతల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళు ఎక్కడున్నా ఆనందంగా ఉంటారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాదమ్మా, వాళ్ళతో పాటు 10 మందిని బ్రతికించగల గొప్పవాడమ్మా మన రాము. ఆ అవకాశం రావాలి కదా తాతయ్య. వచ్చిన అవకాశాలన్నీ ఈ శశి చెడగొడుతూ ఉంటే ఇక వాడేం చేస్తాడో? చివరికి క్యాబ్ కూడా నడుపుకునే అవకాశం లేకుండా చేస్తోంది. ఈ విషయాలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను. అన్నీ తెలిసి కూడా ఏ సహాయం చేయలేకపోతున్నాను. ఏమైందని అడిగితే మాట్లాడవేంటమ్మా? నేను వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తున్నాను, లోపల నువ్వేదో బాధపడుతున్నావు. ఏమైందో చెప్పు తల్లి. రాధాకృష్ణ, కనీసం నువ్వైనా చెప్పయ్యా. ఏం లేదు తాతయ్య. సరిపోయింది. కాకపోతే నాకు విషయం అర్థమైందమ్మా. మీరేదో నా దగ్గర దాస్తున్నారు. అమ్మా, నిజం ఎప్పటికీ దాగదు. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. కాకపోతే ఒకరోజు ముందు వెనక, అంతే. తల్లి శశి, శశి. అన్నయ్య గారు కూర్చోండి. నమస్కారం. అమ్మా శశి. డాడీ, మీరేంటి సడన్ గా వచ్చారు? ఫోన్ కూడా చేయలేదు. ఏం లేదమ్మా, ఆ రత్తాలు పనుదిలేసి వెళ్ళిందన్నావు కదా, పాపం నువ్వు ఎంత ఇబ్బంది పడతావో అని నీ పనులన్నీ చేయడానికి మన గంటయ్యను తీసుకొచ్చానమ్మా. వీడు ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాడు. రే గంటయ్య, ఇక్కడి నుంచి అమ్మాయి గారికి అల్లుడి గారికి ఏం కావాలన్నా సరే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఏం కావాలన్నా క్షణాల్లో చేసి పెట్టాలి. అర్థమైందా? మీరు చెప్పారు కదండి అయ్యా. ఇక ఈ గంటయ్య గంట కొట్టినట్టు అన్నీ చేస్తాడు. అమ్మాయి గారికి అల్లుడి గారికి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. శభాష్ గంటయ్య. అమ్మా, చూసుకున్నావు కదా, ఆ రత్తాల కంటే వీడే పనిమంతుడు. ఆ రత్తాల కంటే మంచివాడు, నమ్మకస్తుడు. కొట్టినా తిట్టినా సరే వీడు పడుంటాడు. వీడు ఎదురు ఒక్క మాట కూడా మాట్లాడమ్మా. రత్తాల్లాగా పొగరబొత్తలాగా మాత్రం ఉండడు వీడు. చూడు దుర్గా ప్రసాద్, ఒకరి గొప్పతనం గురించి మాట్లాడాలి అంటే ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరి గొప్ప వాళ్ళది. నువ్వు పని కట్టుకుని రత్తాలని నిందిస్తుంటే అది రత్తాలను నిందించినట్టు లేదు, మమ్మల్ని విమర్శించినట్టుగా ఉంది. అది కాదండి దుర్గా ప్రసాద్, ఒక పనివాడి గురించి ఇంతలా చెప్పాల్సిన అవసరం లేదు. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. ఓకే డాడ్. గంటయ్య, జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? బంగారం బాయ్. అల్లుడి గారు టేక్ కేర్. గంటయ్య, అమ్మగారు వెళ్ళి కాఫీ తీసుకునిరా. కాఫీ అంటే మీకు అల్లుడు గారికే కదమ్మా, అలాగే తీసుకొస్తానమ్మా. కానీ వంటిల్లెక్కడో కాఫీ పొడి, పంచదార ఇవన్నీ ఎక్కడున్నాయో ఒక్కసారి నాకు చూపిస్తే. అత్తయ్య, ఒక్కసారి గంటయ్య కన్నీ చూపించండి. అటువైపు ఉంది, వెళ్ళి చూసుకోపో. ఏంటమ్మా ఇది? రోజు రోజుకి ఇంట్లో పరిస్థితులు మరీ దిగజారిపోతున్నాయి. ముందు ఆదిత్య వెళ్ళిపోయాడు, ఆ తర్వాత రామ్ సీతలు, ఆ తర్వాత రత్తాలు. ఇలా ఒక్కొక్కరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు.
ఎవరెవరో వస్తున్నారు. చివరికి మన ఇంట్లోనే మనం పరాయి వాళ్ళం అయిపోతామేమో అనిపిస్తుందమ్మా. తాతయ్య, రాముడు అడవికి వెళ్ళాక అయోధ్యలో అన్నీ ఉన్నాయి, ఒక్క ఆనందం తప్ప. ఈ అయోధ్య నిలయం పరిస్థితి కూడా అంతే. అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ వెతికినా ఆనందం అనేది కనిపించదు. అది రావాలి అంటే సీతని తీసుకొని రామలక్ష్మణులు మళ్ళీ అయోధ్యకి రావాల్సిందే. ఇప్పుడు ఎలా ఉంది? ఈ పని ఎప్పుడో చేయాల్సింది శశి. ఎవరిని అడిగి అయోధ్య నీలం బోర్డు తీసేశారు? ఎవరిని అడిగి ఈ బోర్డు ఇక్కడ పెట్టారు? ఇది చాలా చిన్న విషయం. ఈ ఇంటికి, ఈ పేరుకి ఎటువంటి అనుబంధం ఉందో నీకు తెలుసా? ఏమైంది? ఎందుకలా కోప్పడుతున్నారు? నీ కళ్ళతో చూడమ్మా వీళ్ళేం చేశారు.